డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి హరీష్ రావుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. శాసనసభ రూల్స్ మార్చిన ఘనకార్యం బీఆర్ఎస్ దేనన్నారు. ప్లకార్డులు పట్టుకుని సభకు రావద్దని చెప్పినా బీఆర్ఎస్ చేసిందేంటని నిలదీశారు. బీఈసీ సమావేశంలో కూడా నిరసన తెలిపారన్నారు. సభా నియమాలను ఉల్లంఘించారన్నారు. ఇక అధికారం పోయాక హరీష్ రావుకు మతిపోయినట్టుందని ఎద్దేవా చేశారు. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాము అధ్యక్ష. వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్, వారు చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదనమ్మా అని ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పే అలవాట్లేదు. వారు ఎప్పుడు అవాస్తవాల్ని, సత్యదూరమైన మాటల్ని, ప్రజల్ని రాజకీయం కోసం అన్ని మాట్లాడతారు. కాబట్టి సరే, వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారులే అనుకున్నా. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు, వారు కూడా మాట్లాడుతున్నారు. వారు వెనక కూర్చొని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు? అట్లా మాట్లాడబాకండి అధ్యక్ష. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే 6 నెలలకోసారి మర్చిపోతుంది అధ్యక్ష. వీళ్ళకి 6 నెలలకోసారి ఎందుకు పోతుంది నాకు అర్థం కావట్లే. ఆ సాధారణ ఎన్నికలప్పుడేమో ప్రజలు మొత్తం 6 నెలల క్రితం డిసెంబర్లో మొత్తం వాళ్ళని పంపించారు 2023. అది అయిపోయిన 6 నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు. 6 నెలల తర్వాత మళ్ళీ అసలు ఇది ఏందో వాళ్ళకి ఆలోచన పోయిందేమో. అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పుదోలు పట్టించారు. ఇది ఎక్కడ అధ్యక్ష? ఏంది ప్రివిలేజ్ మోషన్? మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష? వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి, సభా నియమాల గురించి? దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? దేనికి? నిన్న చూపించాను నేను అధ్యక్ష. రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసిందే. పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష? స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, పొరపాట్లు అట్టు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది ఎందుకు అధ్యక్ష? ఏం చేశారు మీరు? సభలో మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష? సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు.